హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిన్నటి వ్లాగ్ అనమాట. యాజ్ యూజువల్ డైలీ లానే రూమ్స్ అయితే క్లీన్ చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ డే అయినా సరే, నా డే ఎంత లేట్గా స్టార్ట్ అయినా ఫస్ట్ క్లీనింగ్తోనే స్టార్ట్ చేస్తా. వంటకు లేట్ అయిపోతుంది, పూజకు లేట్ అయిపోతుంది అని నేను గనక ఎక్కడ పని అక్కడ పెట్టేసి ఫస్ట్ ఆ పని చేసుకున్నాను అనుకోండి, నాకు అసలు మనసున పట్టదు. ఇంకా ముగ్గు అయితే పక్కన కేసింది. ఇక ఎట్లున్నది అనేది కామెంట్ చేయండి. ఇంకా స్టెప్స్ అయితే క్లీన్ చేసుకోలేదు, ఇంకా బయట అయితే క్లీన్ చేసుకొని అప్పుడు మళ్ళీ ముగ్గు అయితే పెట్టుకుంటాను. నాకైతే నీట్గా ఉంటేనే నచ్చుతుంది, అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ రూమ్స్ అయితే క్లీన్ చేసుకున్నా అని చెప్తున్నా కదా. క్లీన్ అయితే అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ అయితే బయట కూడా మాప్ అయితే పెట్టేసుకున్నాను. యాక్చువల్గా వీడియో కంటిన్యూగా తీయలేదండి, కొంచెం పని ఉండే. అంటే బాబుకి 18 మంత్స్ది వ్యాక్సిన్ వేయించాలి. సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ టైం వేస్ట్ అయిపోయింది. తనేమో వెనస్డే రమ్మన్నారు. ఇంకా అందుకని చెప్పి వీడియో తీయడం సరిగ్గా కుదరలేదు. దగ్గర అయితే నైట్ ఫుల్ వర్షం వచ్చిందండి, పెద్ద పెద్ద ఉరుములే వచ్చాయి. నాకైతే ఫుల్ భయం వేసింది నైట్. మరి మీ సైడ్ వర్షం పడిందా లేదా అనేది కామెంట్ చేయండి. వ్యాక్సిన్ కోసం బయటికి వెళ్ళామని చెప్పాను కదా. ఇంకా వస్తూ వస్తూ వాటర్ మిలన్ అయితే తీసుకున్నా. ఎంత పెద్ద కాయ ఇచ్చాడో, 50 రూపీస్, సారీ 100 రూపీస్ అదైతే. ఇంకా స్నానం చేసుకున్నా, బొట్టు పెట్టుకుందామంటే బాబు పడుకున్నాడు. ఇంకెళ్తే లేస్తాడని చెప్పేసి ఫస్ట్ అయితే పూజ కానిచ్చుకున్నా. ఎప్పుడైనా సరే మనం కుంకుమ పెట్టుకోకుండా పూజ చేసుకోవద్దు, బొట్టు పెట్టకుండా. సో అందుకని చెప్పి కుంకుమ అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ కూర పొయ్యి మీద వేసేద్దామని చెప్పి కూర అయితే పొయ్యి మీద వేస్తున్నా. ఈరోజు అయితే లంచ్లోకి ఆలు టమాటో కర్రీ అయితే వండేస్తున్నా అనమాట. ఎందుకు అంటే ఆల్మోస్ట్ అక్కడికే టైం 1 అయిపోయింది. ఇంకా మళ్ళీ వేరే కూరగాయలు అనుకోండి, కటింగ్ అదంతా చాలా టైం పడుతుంది. ఇది అనుకోండి కుక్కర్లో వేసేస్తే ఒక 15 మినిట్స్లో అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక ఈ కర్రీ అయితే చూస్ చేసుకున్న ఈరోజు. ఇంకా ఆల్రెడీ ఒక సైడ్ అయితే టమాటోస్ అవన్నీ మగ్గడానికి పెడుతున్నాం. సారీ, ఆయిల్ అయితే పోసి పెట్టానమాట. ఇక్కడ అట్ ఏ టైం టూ పనులు పూర్తి చేసుకుంటే టైంకి కంప్లీట్ అవుతాయి అని నా ఉద్దేశం. ఇంకా మా హస్బెండ్ అయితే బాబుని పడుకోబెట్టి బయటికి రాలేదనమాట. తను వస్తే వెళ్ళి బొట్టు పెట్టుకుందాంలే అనుకొని ఫస్ట్ అయితే ఈ పని కానిస్తున్నా. యాక్చువల్గా నేను టవల్ కూడా తీలేదు, చూస్తున్నారు కదా పైనే ఉంది. ఎందుకు అంటే ఆల్మోస్ట్ 1 అయిపోయింది. అక్కడికి వెళ్ళి రావడము, తను వెనస్డే వేస్తా అనడము, మళ్ళీ అక్కడ నుంచి అంగన్వాడీకి వెళ్ళి అక్కడ సైన్ చేసి బాబు వెయిట్ ఇవన్నీ చూసుకునేసరికి కొంచెం లేట్ అయిపోయిందనమాట. అలా అని తొందరగా లేవచ్చు, బట్ నేను ఈరోజు వ్యాక్సిన్ వేస్తారు అని కూడా నాకు తెలియదు, గుర్తులేదు. సో 18 to 24 months లోపు వేయించొచ్చంట, అదేం ప్రాబ్లం లేదు. మళ్ళీ వెనస్డే రోజు అయితే వెళ్తే వేస్తారు. కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసాను. ఇంకా మగ్గేలోపు అల్లం వెల్లి పేస్ట్ డబ్బా తీద్దామని అయితే వెళ్ళాను. అక్కడ డబ్బా చిన్నగా సతాయించలేదండి, అసలు మూతే వెళ్ళట్లేదు. మళ్ళీ మా హస్బెండ్కి తీసి ఇవా అని చెప్పిన, ఇంకా మళ్ళీ ట్రై చేస్తే నాకే వచ్చేసిందనమాట. ఇంకా మా హస్బెండ్ బాబుని పడుకోబెట్టేసి వచ్చేసారు. ఇంకా తనకు చెప్పాను వాటర్ మిలన్ కట్ చెయ్యు, నేను కూర పొయ్యి మీద వేసి బట్టలు ఉతికేసుకుంటాను అని చెప్తే సర్లే అని కట్ చేస్తున్నారు. నార్మల్గా అయితే కట్ చేసుకోవచ్చు కదా అంటారు, బట్ ఈరోజు తనకు కూడా అర్థమైంది. ఆల్మోస్ట్ 1 అయిపోయింది అన్నాను కదా, అందుకని చెప్పేసి ఇంకా తనైతే త్వరగా అయితే కట్ చేస్తున్నారనమాట. ఏమైనా హస్బెండ్ సపోర్టివ్గా అండ్ హెల్ప్ చేస్తూ ఉంటే చాలా మనకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా. అంటే ఏ పనైనా కంప్లీట్ చేయొచ్చు అనే ఒక ధైర్యం ఉంటుంది. రోజు చేయకపోయినా సరే ఇట్లా టైం లేనప్పుడు, ఎక్కువ పని ఉన్నప్పుడు హెల్ప్ చేస్తే చాలు అని నాకు అనిపిస్తుంది. మా హస్బెండ్ అయితే ఫుల్ సపోర్టివ్గా ఉంటారు, ప్రతి పనిలో హెల్ప్ చేస్తారండి. కాకపోతే వీడియోలో కనిపించరు అంతే. దీన్ని కొందరు నెగిటివ్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే హస్బెండ్తో పనులు చేయించుకుంటున్నావా అని. అందులో తప్పేముంది చెప్పండి? వాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడతారు, ఆడవాళ్ళు ఇంట్లో ఉండి కష్టపడుతున్నారు. అంటే ఇంటి పని అన్నంత మాత్రాన అదేం సులువైన పని కాదు కదా. ఇంట్లో ఎంత పని చేస్తామో అది మనకే తెలుసు. ఇల్లు నీట్గా ఉంది అంటే అక్కడ మనం కష్టపడితేనే ఇల్లు నీట్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి తను కూడా హెల్ప్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే కొందరు ఎలా అనుకుంటారంటే అదేంటి హస్బెండ్తో ఇంటి పని చేయిస్తున్నావా అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతారు. వాళ్ళ కోసం చెప్తున్నా, అందులో తప్పేమీ లేదు. ప్రతి బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం ఇలాంటివి చేయట్లే, అలాంటి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళు ఏం చేతగాని వాళ్ళు కాదు. కాకపోతే వైఫ్కి వాళ్ళంతా రెస్పెక్ట్ ఇస్తున్నారు అని అర్థం అంతే. ఇలా ఏమంటారు, హెల్ప్ చేస్తూ వర్క్ చేసుకుంటేనే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుందని నేను నమ్ముతా. నాకు
ఉన్న వర్క్కి అయితే నా హస్బెండ్ నాకు హెల్ప్ చేసేదైతే సరిపోతుందండి. రోజుకొచ్చి ఏ రోజు కూడా మా హస్బెండ్ నాకు లైక్ ఎలా అంటే నేను ఎందుకు చెయ్యాలి, నేను బయట చేసి వస్తున్నా, ఇంట్లో కూడా నేను చెయ్యాలా అన్న మాట అయితే అనలేదు. ఎప్పుడైనా తనకి బయట కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయ్యింది అంటే ఆ రోజు కొంచెం డల్గా ఉంటారే తప్ప నేను చెయ్యను అన్న మాట అయితే అనరు. అందులో అయితే నేను చాలా లక్కీ అనే చెప్పుకోవచ్చు. ముందు నేను ఛానల్ పెట్టనప్పుడు అంటే నాకు చాలా టైమే దొరికేది. బట్ ఛానల్ పెట్టిన తర్వాతకి ఏంటి అంటే నాకున్న టైంని మేనేజ్ చేస్తూ చేసుకోవాల్సి వస్తుంది. దట్టు బాబు ఇప్పుడు పెద్దగా అవుతూ ఉన్నాడు కదా, వాడితో టైం స్పెండ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇప్పుడు మనం చెప్పిందల్లా వాడు నేర్చుకునే పొజిషన్లో ఉంటాడు కదా. సో వాడితో చేయకుండా నేను పనులే చేసుకున్నాను అనుకోండి, వాడు కొంచెం మూడీగా ఫీల్ అవుతాడు. సో అందుకని చెప్పేసి నా పనిని అట్ ఎ టైంకి పూర్తి చేసుకోవాలి. అలాగే నా గోల్ ఏదైతే నేను ప్యాషన్గా పెట్టుకున్నానో యూట్యూబ్, అందులో సక్సెస్ రావాలి, నా బాబుని నేను సరిగ్గా చూసుకోవాలి అన్నది నా ఉద్దేశం. చెప్పాను కదా వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నారని చెప్పేసి, ఇంక ఇక్కడైతే కట్ చేస్తున్నాడు. నేను పండు కొన్నానే కానీ నా మనసులో మొత్తం ఒకటే ఆలోచన, 100 రూపీస్ పెట్టి కొన్నా, ఇంత పెద్ద పండు తీసుకున్నా కక్కుర్తి దానిలాగా, ఇన్కేస్ అది రెడ్గా లేకపోతే ఏం చేయాలి అనుకున్నా. మా హస్బెండ్ కట్ చేయగానే ఫస్ట్ వెనక్కి తిరిగి చూసినా అది రెడ్గా ఉంది, అమ్మయ్యా అనుకున్నాను. ఇంకా నాకు ఒక డౌట్ అండి, నేను యూట్యూబ్లో, ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నప్పుడు కానీ ఏవైనా వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ ఏదైతే వాటర్ మిలన్ పైన లేయర్ మనకి వైట్గా కనిపిస్తుంది కదా, దాంతో టూటీ ఫ్రూటీ ట్రై చేస్తున్నారు. మరి అది వర్కౌట్ అవుతుందా, రియల్గా టూటీ ఫ్రూటీ లాగా ఉంటాయా అన్న విషయం నాకు తెలీదు. బట్ నేను ఒకసారి ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నా. చూడాలి మరి. ఆ మిగతా వాటర్ మిలన్ అయితే ఉంది కదా, అది కట్ చేసినప్పుడు ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నా. ఖచ్చితంగా యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తాను. సో మీలో ఎవరైనా ట్రై చేసి ఉంటే కనుక చెయ్యొచ్చా, వస్తాయా, రియల్గా టూటీ ఫ్రూటీ లాగా ఉంటాయా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ట్రై చేయాలా లేదా అనేది ఆలోచిస్తాను. ఇక్కడ 2 బాక్సెస్లో ఎందుకు కట్ చేపిస్తున్నాను అంటే, ఒకటి వచ్చేసి మా హస్బెండ్కి ఆఫీస్కి పెట్టి పంపిస్తాను, ఇంకొకటి బాబుకి ఫ్రూట్ నిప్పల్లో వేసిస్తే తింటున్నాడండి. సరే ఎలా తిన్నా ఏంటి, దాని వాటర్ కంటెంటే కదా మనకి ఇంపార్టెంట్ అన్నట్టుగా ఇంకా అందులో వేసిస్తున్నా. ఇంకా వాడు ఒక 2-3 పీసెస్ తిన్నా చాలు మాకు. మళ్ళీ ఫ్రూట్సే తినకపోతే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కదా. బట్ తింటున్నాడు, అందుకని చెప్పేసి వాడికి నేను ఆఫ్టర్నూన్ తినొచ్చు అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్తో అయితే 2 బాక్సెస్లో అయితే కట్ చేపిస్తున్నాను. ఇంకా తనైతే కట్ చేస్తూ ఉన్నారు. నేనైతే వంట చేసేసి కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి వెళ్ళి బొట్టు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా బట్టలు కూడా నానబెట్టేసినాను. మెయిన్ నాకు బట్టలు అవ్వలేదు అనుకోండి, ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి కోపం అవసరం లేదు అనుకున్న విషయానికి కూడా కోపం వచ్చేస్తుంది. ఇది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను అనమాట. నేను అనుకున్న పని అనుకున్న టైంకి పూర్తి అయ్యిందా నేను బాగానే ఉంటాను. ఇన్ కేస్ 2 అయిపోయింది, నాకు బట్టలు ఉతకడం అవ్వలేదు అనుకోండి, ఎక్కడ లేని కోపం చూపించేస్తానమాట. అంటే నాకు అదొక ఇదిగా అయిపోయింది. నా పని అయితే బాగానే ఉంటా, పని ఆగిపోయింది అనుకోండి నాకు చిరాకు వచ్చేస్తుంది. ఇప్పుడనే కాదు, ఎప్పటి నుంచైనా అంతే నేను. ఎందుకో తెలీదు. మా హస్బెండ్ అంటారు ఊకే పిచ్చి దానిలా పని అంటావు, ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అంటారు. బట్ నాకు అస్సలు అలా కుదరదు. నేను అనుకున్న పని నా టైంకి పూర్తి అయిపోవాలి. ప్రతి పని టైం టు టైం పూర్తి అవ్వాలని నేను అనుకుంటా అనమాట. అందరు ఉంటారండి ఫ్రైడే బట్టలు ఉతకొద్దు, ట్యూస్డే బట్టలు ఉతకొద్దు అంటారు. ఇలాంటివి అయితే నేను అస్సలు నమ్మను. నాకు తెలిసినంత వరకు ఇల్లు నీట్గా ఉండడమే మంచిదని నేను నమ్ముతా. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ కుక్కర్ కూడా విజిల్స్ అయిపోయినాయి. ఇంకా నేనైతే బొట్టు పెట్టుకొని అయితే వచ్చేసిన. ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. నేనైతే అస్సలు మేకప్ అయితే వేసుకోనండి. ఇంకా చెప్పాను కదా, మా కొడుకు చేసిన పనికి కుక్కర్ విజిల్ అయితే పోయింది. మనం లేపితేనే విజిల్ వస్తుంది, లేదు అనుకోండి మాడిపోతుంది, కానీ విజిల్ అయితే రావట్లేదు. స్మెల్ని బట్టి అర్థం చేసుకోవాలి ఉడికిందా లేదా అనేది. ఇంక ఈరోజు కూడా మాడిపోయింది. మా హస్బెండ్ వాసన వస్తుందంటే అప్పుడైతే కుక్కర్ విజిల్ ఓపెన్ పెడుతున్నా అనమాట. ఇంకేం చేస్తాం చెప్పండి, ఇవ్వకపోతే ఏడుస్తాడు, ఇస్తే ఇట్లుంటుంది. ఇంకా దాన్ని ఏం చేయడానికి రాదు. మేబీ ఎవరైనా చేస్తారేమో, షాప్లో కనుక్కోవాలి, లేదంటే ఇంక కొత్తది తీయాలి. అంతకుమించి ఏం చేయలేం కదా. పిల్లలు ఉన్న దగ్గర ఇట్లాంటివి ఖచ్చితంగా అవుతాయి. అసలు ఈ కుక్కర్ పిచ్చి ఎందుకు వచ్చిందో వీడికి నాకు అర్థం కావట్లేదండి. ఊకే ఇదొకటే అంటాడు. అంటే కుక్కర్ అని అర్థం దానికి. కుక్కర్ అని అరుస్తుందంట. వాడు అనేదానికి నవ్వాలా లేదా కుక్కర్ ఇవ్వాలా నాకు అస్సలు అర్థం కాదు.
ఫైనల్గా ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయితే బాగానే వచ్చింది, కొద్దిగా కారం అయితే ఎక్కువ అనిపించింది నాకు, బట్ మేము తినేదానికైతే ఓకే అని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్గా కర్రీ అయితే ఇది. దీంతో పాటు ఇంకా నైట్ది పప్పు ఉంది, రైస్ ఉంది, అది కూడా వేడైతే పెట్టేసిన. హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా కట్టేసాను. ఈ వీడియో అయితే ఇది. హోప్ యూ గైస్ మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.